హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు శ్రీకాంత్ మూవీ రివ్యూ చెప్తాను. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్స్లో 10th మే రోజు హిందీలో రిలీజ్ అయింది అండ్ నెట్ఫ్లిక్స్లో లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. హిందీలో రిలీజ్ అయ్యాక ఎన్ని డేస్కి ఎవరు రివ్యూ ఇవ్వరు, బట్ యూత్ అండ్ టీనేజర్స్ ఎవరు కూడా ఈ మూవీ మిస్ అవ్వద్దనే ఉద్దేశంతో రివ్యూ ఇస్తున్నాను. మేబీ ఇప్పటికీ చాలామంది చూసుంటారు, మన తెలుగు లాంగ్వేజ్లో లేదు కనుక ఇంకా కొంతమంది డెఫినెట్లీ చూడకపోవచ్చు. ఇదొక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఇచ్చే మూవీ. టోటల్ డ్యూరేషన్ 2 hours 14 minutes. బట్ నిజంగా చెప్తున్నా, మీరు 1 minute కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. మూవీ తెలుగులో లేదుగా, మాకు హిందీ రాదు కాబట్టి చూడలేము అని అనుకోవద్దు. శ్రీకాంత్ మూవీ తెలుగులో లేకపోవడానికి కారణం డెఫినెట్గా రీమేక్ రైట్స్ కావచ్చు. బికాస్ హిందీలో థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్లో కానీ ఏదైనా ఓటీటీ ఛానల్ రిలీజ్ చేస్తే డెఫినెట్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. బట్ ఇది ఇంకా తెలుగులో రాలేదు అంటే డెఫినెట్లీ ఇది రీమేక్ కాబోతుంది. దశాబ్దాల కింద మూవీ పుష్పక విమానం చూశారు అండ్ సూపర్ హిట్ అయింది, భాషతో సంబంధం లేకుండా. ఈ మూవీకి రీజన్ లెస్ లాగా లాంగ్వేజ్ లెస్ ఎమోషన్స్తో డెఫినెట్గా అర్థమవుతుంది. తప్పకుండా చూడండి. హీరో రాజ్కుమార్ రావు. స్టోరీ లైన్. ఈ స్టోరీ మన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో ఒక పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టిన శ్రీకాంత్ రియల్ టైమ్ స్టోరీ. నార్మల్గా పుట్టిన వాళ్ళకి లైఫ్లో వందల ఛాలెంజెస్ ఉంటాయి. ఇక మన హీరో బ్లైండ్. ఛాలెంజెస్ వేలల్లో. ఊర్లో బ్లైండ్ ఎడ్యుకేషన్ లేదు కనుక సిటీకి పంపుతారు. టీచర్ జ్యోతిక తనకు ఎలా హెల్ప్ చేసింది, గ్రాడ్యుయేషన్ నార్మల్ స్టూడెంట్స్తో ఎలా చదువుకున్నాడు, ఫారెన్ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్ ఎలా వచ్చింది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎలా బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు, ఎలా ఒక పొలిటికల్ పార్టీ తనని డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు, కరెక్ట్ గైడెన్స్లో ఎవరు నడిపారు. చూడాలంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ చండిక.